హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బెంగళూరులో చాలా ఫేమస్ అయినటువంటి గుడ్డు ఎర్రకారం దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దోశ కొంచెం కారం కారంగా టేస్ట్ చాలా బాగుంటుందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. ఇక లేట్ చేయకుండా ఈ బెంగళూరు ఫేమస్ గుడ్డు కారం దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఈ దోశల పిండి కోసమని ఒక గిన్నెని తీసుకొని దానిలో 1 కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి. తర్వాత దీనిలోకి 1.5 కప్పు వరకు బియ్యాన్ని వేసుకోండి. ఇవన్నీ కొలవడానికి 1 కప్పును కానీ గ్లాసును కానీ తీసుకోండి. తర్వాత ఇదే కప్పుతో 1.5 కప్పు వరకు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. ఇడ్లీ బియ్యాన్ని వేసుకోవడం వలన దోశ మంచిగా క్రిస్పీగా వస్తుందండి. ఒకవేళ మీకు ఇడ్లీ బియ్యం దొరకకపోతే 1 కప్పు మినపగుళ్ళకి 3 కప్పుల వరకు బియ్యాన్ని వేసుకోండి. తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని ఈ పప్పులు మొత్తాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసి ఆ నీళ్ళని వంచేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఈ పప్పుల్ని కనీసం 5 నుండి 6 గంటలు నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత బియ్యం పప్పులు చూసారా చాలా చక్కగా నానిపోయాయి. ఇవి ఇలా నానిన తర్వాత వేరొక గిన్నెని తీసుకొని దానిలో 1/2 కప్పు వరకు అటుకుల్ని వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత అటుకులు మునిగే వరకు ఫ్రెష్ వాటర్ని పోసుకొని అటుకుల్ని ఒక 15 నిమిషాలు నానపెట్టండి. 15 నిమిషాల తర్వాత అటుకులు చూసారా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ మినపప్పు అటుకుల్ని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మినపప్పు అటుకుల్ని గ్రైండర్లో వేసుకొని తగినన్ని వాటర్ని కూడా పోసుకొని పిండిని గ్రైండ్ చేసుకోండి. దోశల పిండిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోండి. మనకి క్రిస్పీ దోశ కావాలంటే పిండిని కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి. దోశ క్రిస్పీగా కాకుండా మెత్తగా కావాలి అనుకుంటే పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నేనైతే పిండిని కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఈ పిండిని 2 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వలన పిండి బాగా ఫర్మెంట్ అవుతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే 8 గంటలు పక్కన పెట్టాలి. నేనైతే ముందు రోజు ఈవినింగ్ గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. పిండి చక్కగా పొంగింది. ఇలా పొంగితేనే పిండి బాగా పులిసినట్లండి. దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పులిసిన పిండిని ఎలా పడితే అలా కలపకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలపండి. పడితే అలా కలిపారంటే ఫెర్మెంటేషన్లో ఏర్పడిన గాలంతా పోయి దోశ సరిగ్గా రాదండి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి మనకి కావలసినంత పిండిని తీసుకోవాలి. తర్వాత దీనిలోకి రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. మిగిలిన పిండిలో ఉప్పేమీ కలపకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 2-3 రోజులు దోశల్ని వేసుకోవచ్చు. మనం గ్రైండ్ చేసుకున్న పిండి కొద్దిగా గట్టిగా ఉంది కదండి, అందుకని తగినన్ని వాటర్ని వేసుకొని పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకోవాలి. పిండిని ఇలా రెడీ చేసుకుంటేనే దోశ పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకి దోశల పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశ మీద వేసుకోవడానికి ఎర్రకారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ ఎర్రకారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని దానిలో బాగా వేడిగా ఉన్న నీళ్ళని పోసుకోండి. తర్వాత ఒక 10 ఎండుమిరపకాయలని కూడా వేసుకోండి. తర్వాత ఈ వేడి నీళ్ళల్లో ఎండుమిర్చిని ఒక 10 నిమిషాలు నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత ఎండుమిర్చి చక్కగా నానిపోయాయండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని దీనిలోనే 2 మీడియం సైజుగా ఉన్న ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత దీనిలోనే 8 నుండి 10 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి. రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి. అలాగే ఎండుమిర్చిని నానబెట్టాం కదా, ఆ నీళ్ళని కూడా 1 నుండి 2 స్పూన్ల వరకు వేసుకొని ఈ ఉల్లికారాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎండుమిర్చి, ఉల్లిపాయలు
ఎక్కడ పలుకుగా లేకుండా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన ఎర్రకారాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. చూసారు కదా, ఎర్రకారం రెడీ అయిపోయింది, దోసల పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఉండే ఈ ఎర్రకారం దోశని వేసుకుందాము. దోశల్ని వేసుకోవడం కోసమని స్టవ్ పైన దోశల పెనాన్ని పెట్టి పెనం బాగా వేడైన తర్వాత ఇలా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ తుడిచేసేయండి. తర్వాత ప్యాన్ పైన 2 చుక్కల వరకు నూనెను కానీ నెయ్యిని కానీ వేసి ఉల్లిపాయతో ఈ విధంగా ప్యాన్ అంతా అప్లై చేయండి. ఇనుప పెనాన్ని వాడుతున్నాను కాబట్టి కొద్దిగా నెయ్యితో ప్యాన్ అంతా అప్లై చేశాను. ఒకవేళ మీరు నాన్ స్టిక్ పెనం పైన కనుక దోశను వేసుకుంటే నూనె కానీ నెయ్యి కానీ వేయాల్సిన అవసరం లేదు. నీళ్లు చిలకరించిన వెంటనే క్లీన్ చేసి దోశను వేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయతో పెనమంతా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ప్యాన్కి తగ్గట్లు 1 నుండి 1.5 గరిటెల వరకు వేసుకొని వీలైనంత పల్చగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా దోశని వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ పైన తడి అంతా ఆరిన తర్వాత ఇప్పుడు దోశ పైన ఒక ఎగ్ని బ్రేక్ చేసి వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు మనం ప్రిపేర్ చేసిన ఎర్రకారాన్ని కూడా వేసుకోండి. ఇలా ఎర్రకారాన్ని ఎగ్ని వేసుకున్న తర్వాత ఈ రెండింటిని పల్చగా దోశ అంతా స్ప్రెడ్ చేయండి. మీరు కావాలంటే 2 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం హెవీ అయిపోతుందండి. అందుకని సింగిల్ ఎగ్తోనే దోశని వేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన 1 టీ స్పూన్ వరకు నూనె కానీ నెయ్యిని కానీ వేసుకోండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు ఒక 30 సెకండ్లు దోశని కాల్చుకోండి. ఒక 30 సెకండ్లు దోశని చక్కగా కాల్చుకున్న తర్వాత ఈ విధంగా దోశని ఫోల్డ్ చేసేసుకోండి. దోశ చూసారు కదండి ఎంత బాగుందో, చూడ్డానికి మంచి కలరు. ఈ దోశ టేస్ట్ అయితే చాలా బాగుందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ దోశ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.